హై అందరికీ ఈరోజు సింపుల్ రెసిపీ డైమండ్ చిప్స్ చేసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి, సరిపడినంత ఉప్పు, కారం, వాము, మరిగించిన వాటర్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని తీసుకున్నాను. చపాతీ పిండిలో కలుపుకొని 1/2 అవర్ మూతపెట్టి ఉంచుకొని చపాతీల్లో ఒత్తుకొని మనకు నచ్చిన సైజులు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న చిట్కా, మీకు టమాటాలు ఎక్కువగా పండిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. క్యారెట్, బీట్రూట్ కూడా పండిపోయి ఒళ్ళిపోయినట్టు ఉంటాయి. అవి అలాంటప్పుడు ఉప్పు నీళ్ళలో వేసి ఉంచితే రాత్రి అంతా పొద్దుడు లేసి తీస్తే తాజాగా ఉంటాయి. ఇప్పుడు మనకి నచ్చిన సైజులను కట్ చేసి తీసుకొని మరిగించిన ఆయిల్లోని వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మైదాతో కాకుండా అప్పుడప్పుడు మనం గోధుమ పిండితో కూడా చేసుకుంటే అది టేస్ట్తో పాటు హెల్త్కి కూడా మంచిది. మైదా ఎక్కువ యూజ్ చేసినట్టు కాకుండా ఉంటుంది. దీనిలోని వెన్న కూడా వేసుకోవచ్చు. వెన్న వేసుకుంటే టేస్ట్తో పాటు క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా కర్రీల పై మీద చేసుకోవడం కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.